రోహన్ పులి బిడ్డ ఉదయసూర్యుడిని చూస్తూ మేల్కొంటాడు. పక్షుల కూయుగానాలు, నదుల గలగలలతో అడవి జీవంతంగా ఉంటుంది. అడవి అంతటా మర్మమైన నిగూఢత తడుక్కుమంటుంది. దాగి ఉన్న ఓ మహారాజ్యం గురించి పురాణాలు చెబుతున్నాయి. రోహన్ ఓ పురాతన వృక్షంపై గురు అనే తెలివైన గుడ్లగూబను కలుస్తాడు. నీవు కోల్పోయిన రాజ్యాన్ని కనుగొనాలి అని గురు చెబుతాడు. పాత దేవాలయంలో ఉన్న రహస్యమైన మాప్ దారితీస్తుందని అంటాడు. రోహన్ ఉత్సాహంతో ప్రయాణం మొదలు పెడతాడు. మికో ఓ రహస్య శిలపై ఉన్న చెక్కుంక్షరాలను చూపిస్తుంది. అందులో ఓ మహానది, ఆ నదిని కాపాడే మహాసర్పం గురించి ఉంటుంది. ధైర్యవంతులే దీన్ని దాటగలరు అని శిలపై రాసి ఉంటుంది. రోహన్ సందిగ్ధత, ఉత్సాహంతో ముందుకు సాగుతాడు. ఓ వెన్నెల రాత్రి, మంత్రముగ్ధంగా మెరుస్తున్న నది. దాని మధ్య ఓ భారీ నాగు వలస వేసి ఉంటుంది. నా నదిని ఎవరు చెదరగొడుతున్నారు అని గర్జిస్తుంది. రోహన్ ధైర్యంగా ముందుకెడతాడు. రోహన్ వినయంతో సరపును గౌరవంగా పలుకుతాడు. సర్పరాజు అతని నమ్మకాన్ని చూసి మార్గం చూపుతాడు. నీటిపాతంలో ఓ రహస్య గుహ తడుక్కుమంటుంది. రోహన్ మరింత ధైర్యంగా అడుగు వేస్తాడు. అడవి లోతుల్లో బాలా అనే ఏనుగును కలుస్తారు. మానవులు మిమ్మల్ని పట్టుకునేందుకు ఉచ్చులు పెట్టారు అని అది హెచ్చరిస్తుంది. అదేవిధంగా వాళ్లను మోసగించాలి అని మికో ఆనందంగా చప్పట్లు కొడుతుంది. రోహన్ ఆలోచనలో పడతాడు. రోహన్, మికో కలిసి కొత్త ఉచ్చులను సిద్ధం చేస్తారు. వేటగాళ్లు తామే వలలో పడిపోతారు. అడవి జంతువులంతా సంబరపడతాయి. రోహన్ మొదటిసారి నిజమైన పరిరక్షకుడిగా భావించుకుంటాడు. బాలా ఓ గుట్టుగల దారిని చూపిస్తాడు. ఇది నున్నని కొండపైనుంచి వెడుతుంది. ఒకే ఒక్క పొరపాటు, వారంతా లోయలో పడిపోవాల్సిందే. అందరూ ధైర్యంగా ముందుకు సాగుతారు. బాలా ఓ గుట్టుగల దారిని చూపిస్తాడు. ఇది నున్నని కొండపైనుంచి వెడుతుంది. ఒకే ఒక్క పొరపాటు, వారంతా లోయలో పడిపోవాల్సిందే. అందరూ ధైర్యంగా ముందుకు సాగుతారు. ఒక వెలుగుతున్న గుహలోకి ప్రవేశిస్తారు. అందులో మెరుస్తున్న రత్నాలతో కూడిన శిలలు ఉంటాయి. అక్కడే జిరా అనే తెలివైన నక్క వారిని గమనిస్తుంది. నాకు సరైన ఒప్పందం చేస్తేనే నేను మార్గం చూపుతాను అంటుంది. జిరా, నా సరదా రేసులో నన్ను ఓడిస్తేనే దారి చూపిస్తాను అంటుంది. అందరూ పరుగెత్తుతారు. అడవి మార్గాన్ని దాటిపోతారు. రోహన్ చివర్లో కొద్దిమేర ముందు వచ్చి గెలుస్తాడు. నువ్వు నిబద్ధత గలవాడివి, నేను నీతోనే వస్తాను అంటుంది. వారు ఓ ఎర్రటి అగ్నిపర్వతం దగ్గర చేరుతారు. చుట్టూ ఉష్ణమైన మంటలు అణిచివేయలేని వేడిని పంచుతాయి. మికో ఎగిరిపడి కట్టెలను గుర్తించి మార్గాన్ని చూపుతాడు. ఇదే మా అవకాశం అని రోహన్ ముందుకెడతాడు. చిన్న వంతెన ఒక లోయపై వేలాడుతూ ఉంటుంది. అది అడుగు పెట్టగానే గాలికి ఊగిపోతుంది. వేగంగా పరుగెత్తండి అని జిరా అరుస్తుంది. అందరూ చివరి క్షణంలో క్షేమంగా అవతల పడతారు. ఓ పాత గుహలో రహస్య రాతి పెద్దలతో ఒక శిల ఉంటుంది. జిరా వాటిని నిశితంగా పరిశీలిస్తూ చదువుతుంది. ఆశ, నమ్మకం కలిగిన వారికే మార్గం తెరుచుకుంటుంది అని రాసి ఉంటుంది. రోహన్ ధైర్యంగా తన పంజా పెట్టి తాకుతాడు. ఓ స్వర్ణ సింహరూపం గాల్లో ప్రత్యక్షమవుతుంది. నువ్వు నిజమైన నాయకుడవా అని అది ప్రశ్నిస్తుంది. రోహన్ నిజాయితీగా తన ఉద్దేశాన్ని వివరించాడా? సింహం నవ్వుతూ అతన్ని ఆశీర్వదిస్తుంది. పురాతన తలుపులు తాకిన వెంటనే తెరుచుకుంటాయి. చుట్టూ వెలుగు వ్యాపిస్తూ ఉంటుంది. ముందున్న మార్గం అమృతధారలా అనిపిస్తుంది. అంతా ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు నడుస్తారు. నీటి వనరులు, సుసంపన్నమైన అడవి, జీవచరాచరాలతో నిండిన లోకం. అందరూ ఆనందంగా జీవిస్తున్న ప్రదేశం. ఇది నిజమేనా? మికో ఆశ్చర్యపోతాడు. రోహన్ నవ్వుతూ ముందుకు సాగుతాడు. ఒక భారీ వృక్షం మధ్యన నిలబడి ఉంటుంది. దానిపై పురాతన శాసనాలు చెక్కబడి ఉంటాయి. శాంతికి కృషి చేసిన వారికే ఈ రాజ్యం లభిస్తుంది. రోహన్ నిజమైన నాయకుడిగా మారతాడు. అందరూ కలిసి కొత్త జీవితం ప్రారంభిస్తారు. ఈ రాజ్యాన్ని మనం రక్షించాలి అని రోహన్ ప్రతిజ్ఞ చేస్తాడు. సింహరక్షకుని స్వరం మారుమ్రోగుతుంది. నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. సూర్యాస్తమయం, నూతన భవిష్యత్తు సాక్షిగా.
రోహన్ తన స్నేహితులతో ముందుకు సాగుతాడు. ఇదే ప్రారంభం. ఇంకా అనేక ప్రయాణాలు ఉన్నాయి. అడవిలో కొత్త కథ మొదలవుతుంది. Please subscribe to our channel.